రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువమ్మా. ఎలాగ రాయబడి ఉంది ఏమండి? ఇలాంటి మాటలు విన్నప్పుడు సగటి విశ్వాసి, ఒక విశ్వాసి యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే ఎలాగ వస్తాడు? రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును. సోదరులారా, పెద్దాయన గట్టిగా స్వరం చెప్పు, హల్లెలూయా చెప్పు, హల్లెలూయాను. దేవునికి స్తుతి కలుగును గాక. నా మాటలు ఏమన్నా జారపడేట్టున్నాయా? ఓ హాయ్ బుజ్జమ్మా బుజ్జాయి అంటున్నా. మా అమ్మ ఉయ్యాట్లేసి చంద్రుడిని మించు అందమునికించు ముద్దు పాపాయిరే అని ఉయ్యాలేసి ఊపుతా ఉండే. అలా ఉందా నా మాట? ఏమన్నా ఏమండి? నేను వెళుతుంటే మా అమ్మ పాడింది, మీరేం ఏడవట్లేదు కదా? జగత్తు పునాది వేయబడక ముందే, భూమాకాశం చెయ్యబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటున్నాడు. తక్కిటిలో పెడుతున్నాడంట మనుషుల్ని. ఏమండి? పాస్టర్లు కూడా వస్తారు. ఎవరైతే దుర్బోధ చేస్తున్నారో, తెలియని అమాయక ప్రజలని సాతాను కబంధ హస్తకంలోకి తీసుకెళ్తున్నారో వారికి కూడా కోటింగ్ ఉంది. ఏమన్నా అన్నా కోటింగ్ ఉంది. థర్డ్ డిగ్రీ అంటారే, థర్డ్ డిగ్రీ శిక్షణ ఉంది. దేహంతో జరిగిన మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందుతాడట. మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షతము కావాలి. ప్రత్యక్షమవుతాం. ఈ ఊరు నాదా మీదా? ఈ ఊరు ఏమంటే మీ ఊరేనండి? ఈ ఊరు మీదేనండి? నేను చెప్పలేనండి. ఈ ఊరు మీదేనా కాదా? చెప్పండి. ఈ ఊరు మా ఊరు కాదు. మీ ఊరు కాదా? మీ ఊరు కాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరు కాదు మీది? ఏమండి నేను ఏమన్నా ఉన్నానా? చెప్పండి. స్పందన. ఇప్పుడు ఒక కథ చెబుతారు. చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న నేను ఊరు పట్టుకుపోయానుకో, మీరు నిద్రపోయాడని చెప్పి వాళ్ళు చదువుకుంటారు. మీరు ఊరు కొడితేనే నాకు స్పందన, ప్రతిస్పందన. ఈ ఊరు మీదేనా కాదా? ఈ ఊరు మాదే అన్నోడు చేతులు ఎత్తండి. ఈ ఊరు మాదే అన్నోడు చేతులు ఎత్తండి అనే కదా. అమ్మో నేను ఏమన్నంటే సరే మా ఊరు బట్టి కాదు అడగండి. మీ ఊరు ఏ ఊరు అన్నా అనండి. మా ఊరు పరదేశి, మా ఊరు పరలోకం. నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నప్పుడు మేమున్న గ్రామంలో మా బంధువులు సుమారు కవరులు ఎంతమంది ఉన్నారు? కవరుల సంగతి తెలుసా మీకు? పాండవుల కవరులు ఎంతమంది ఉన్నారో అంతమంది కుటుంబం ఉన్నారు మాకు. యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత ఏమండి, రే ఎన్నామన్నా విగ్రహారం చేశావు, ఎన్నామన్నా పూజలు చేశావు, ఎన్నామన్నా మంత్రాలు చదివావు, ఈరోజు ఆ తల్లుల దేవుని నమ్ముకున్నావు కనుక మేము మీ ఇంటికి రాము, మీకు మా ఫంక్షన్కి రావద్దు, మేము పొలంలో నుండి మిమ్మల్ని వెలివేస్తున్నామని చెప్పి ఊళ్ళో పెద్దలు, మా సోదరులు, బంధువులు ఇలాగన్నారు. ఒక గుడి కట్టారు మా ఇంటి ముందు. ఆ గుడికి సందాయి లేదని ఎంతోమంది ఈరోజు సేవకుడికి తెలియకుండానే రహస్యంగా పొలం కావాలే, మాస్టర్ చెప్తున్నాడా, ఏమైంది ఒక 50-150 ఇస్తే పొలం కావాలమ్మాయి, పొలం కావాలి, మాస్టర్కేమి ఆయనకేమి
ఆయన ఎక్కడో ఒకటి చెబుతాడు. గొడవగాడికి వచ్చి మధ్యలోకి ఎందుకు మా వాళ్ళ మీద గగబడ్డారు అని అనగా గాప్సుప్ సామారుగుడి. యేసుకు గాప్సుప్ సామారుగుడి తెలియదులమ్మా పనిరా. అరే కులం కావాలిరా పెద్దోడా, కులం కావాలి అని ఇప్పటికీ కొంతమంది క్రైస్తవులు గుంపులో గురైనట్టుగా అవి దానికి తెలియకుండా